ఏమంటే సముద్రం మీద కర్ర ఏమైనా పెద్దది కనబడుతుందండి? ఏదో చిన్న పొలలా కనబడుతుంది. సముద్ర తీరాన్ని ఉన్న మోషే ఒక చిన్న మనిషిలా కనబడతాడు, పురుగులా కనబడతాడు సముద్రం పక్కన. అలాంటి సముద్రం ప్రక్కన నిలబెట్టి దేవుని యొక్క మహాబలాన్ని చూపించబోతున్నాడు అక్కడ. ఆయన బలం ముందు ఎర్ర సముద్రం పాయలవటం పెద్ద పనే కాదు. సముద్రాల్లో ఎర్ర సముద్రం చాలా చిన్నది. సముద్రాల్లో మహాసముద్రాలు ఉన్నాయి. ఆ మహాసముద్రాల్లో పసిఫిక్ మహాసముద్రం అన్ని సముద్రాల కంటే అతి పెద్దది, లోతైనది. ఏదైనా పాయలైపోద్ది. ఆయన దృష్టికి ఏదైనా పాయలైపోద్ది. ఆయన మాట చెబితే చాలు. ప్రసన్నబాబు సముద్రాల గురించిన పాఠాలు చెప్పేటప్పుడు ఎన్నో చక్కని ఉన్నతమైనటువంటి సముద్రం మీద పాఠాలని నేర్పించాడు. సముద్రాలన్నీ ఆయన చేతిలో ఎలా ఉంటాయి ఆయన కాళ్ళ కింద. సముద్రాల్లో ఉన్న సకల కోటి జీవరాశుల్ని ఆయన అలా పెంచుతున్నాడు. అక్కడ ఎర్ర సముద్రం ఒక లెక్క. అంటే ఎర్ర సముద్రం ఉండగానే మరీ చిన్నది అనుకోకండి. మీరు బంగాళాఖాతం పక్కన మన సముద్ర తీరాన్ని నిలబడితే ఎలా ఉంటుందో అలా కనపడుతుంది.